హిందూ వివాహం అంటే ఆటపాటలు, విందు భోజనాలు కాదు. అదొక పవిత్ర, మతపరమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతీయ సమాజంలో వివాహానికి గొప్ప విలువ ఉంది. కొత్త కుటుంబానికి ఇది పునాది. పెళ్లిని అత్యంత వైభవంగా నిర్వహించినా చట్టం దృష్టిలో నిబంధనలే ప్రామాణికం. హిందూ వివాహ ప్రాముఖ్యత, చట్టబద్ధత గురించి జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం వివరించింది. హిందూ వివాహం అనేది సప్తపది, అంటే నూతన వధూవరులు అగ్ని చుట్టూ 7 అడుగులు నడిచే ప్రక్రియతో ముడిపడి ఉంటుంది. హిందూ వివాహాన్ని నమోదు చేయించుకుంటే అది సాక్ష్యంగా ఉంటుంది. అయితే వివాహ వేడుకలో తప్పనిసరిగా సప్తపది నిర్వహించాలని, అలా కాకుంటే ఆ వివాహానికి చట్టబద్ధత ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరస్పర గౌరవం, భార్యాభర్తల మధ్య బంధం హిందూ వివాహ పవిత్ర లక్షణం. పెళ్లికి ముందు వధూవరులు వివాహ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. ముఖ్యంగా వివాహం అనేది వాణిజ్యపరమైన లావాదేవీ కాదని, ఒక గంభీరమైన కుటుంబ వ్యవస్థకు పునాది అని తెలిపింది. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకొని ట్రైనీ కమర్షియల్ పైలట్ల కేసులో ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ తెలుగు ప్రజ ఛానల్.